దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము లెంట్ సీజన్ 3వ వారంలో మనము ఉన్నాము. అయితే దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింప చేసుకోవడానికి, దేవునితో మన సహవాసాన్ని తిరిగి సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మరి యొక్క అవకాశమే ఈ యొక్క లెంట్ సీజన్. మరి దేవునితో ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని తిరిగి చిగురింపజేసుకోగలమో అనడానికి 7 మెట్లను గురించి మనము నేర్చుకుంటున్నాం. దానిలో 3వ మెట్టు అయినటువంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపము, మారు మనస్సు అనేటువంటి విషయాలను గురించి నేర్చుకుంటున్నాం. మారు మనస్సు అనగా ప్రియులారా, దేవుని వైపు తిరగడం, మెటానోయా. ఇట్స్ ఏ ప్రొఫౌండ్ ఇన్వర్డ్ చేంజ్ ఆఫ్ హార్ట్ రిగార్డింగ్ అవర్ పాస్ట్ సిన్స్. మన యొక్క గడిచిన కాలంలో, మన జీవితంలో మనం చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని విని, దేవుని రక్షణ సువార్తను విని, దేవుని చిత్తమునకు లోబడటానికి తీర్మానం చేసుకొని ఆయన వైపుకు తిరగడం, మన మనస్సు మార్చుకొని, మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క నడవడికను మార్చుకొని, మన క్రియలను మార్చుకొని దేవుని వైపు తిరగడం, దేవుని పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన వైపు తిరగడమే మారు మనస్సు అని నేర్చుకుంటున్నాం. చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మరి మనం గమనిస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసు గలిలయకు వెళ్ళి సువార్త ప్రకటించ మొదలుపెట్టెను. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించసాగెను. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది, కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మూడవది, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి. మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అనగా, మారు మనస్సు పొందడం అంటే దేవుని రక్షణ సువార్తను అంగీకరించడం, దేవుని చిత్తాన్ని మన జీవితాలకి మరి అన్వయించుకోవడం, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపి మరి క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మన కొరకు చేసినటువంటి ఆ యొక్క త్యాగమును, ఆ బలి అర్పణను అంగీకరించడం. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాటలు చెబుతున్నాడు. ఏమిటి అంటే, ఏ విధంగా నీవు నేను మారు మనస్సు పొందగలుగుతాం, నీవు నేను ఏ విధంగా రక్షణ పొందగలుగుతామో ఆయన తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. సువార్తను నమ్మడం అంటే ఏమిటి? మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ సర్వలోక మానవాళి పాపముల నిమిత్తము కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించాడు అని మనం హృదయంలో ఒప్పుకొని, నేను పాపిని, మరి నేను దేవునికి చిత్తముకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి దానను, ఇకను నా చిత్తము కాదు, నేను
నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతాను. ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తములో నా పాపములను దోషములను కడుక్కుంటాను. ఆయన నా పాపముల నిమిత్తం మరణించాడని ఎంతమంది అయితే ఒప్పుకుంటారో, ఎంతమంది అయితే ఆ మారు మనస్సు పొందుకుంటారో, వారందరూ మరి దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా వారందరూ నీతిమంతులుగా చేయబడతారు. వారందరూ రక్షణ పొందుతారు. అయితే మరి ఈ విషయాన్ని గురించే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా దేవుడు పలికినటువంటి మాటలు, ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. నీవు నేను దేవుని రక్షణ సువార్తను, అనగా లోక రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి సువార్తను గూర్చి, ఆయన రక్షణ కార్యాన్ని గూర్చి నీవు నేను విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నీవు నేను రక్షణలోనికి నడిపించబడలేము. నీవు నేను మారు మనస్సు అనుభవంలోనికి నడిపించబడలేము. ఇదిగో విశ్వాస మూలంగా నీ హృదయంలో విశ్వసించినప్పుడే నీవు క్రీస్తు ప్రభుల వారని, ఆయన రక్షకుడని ఒప్పుకొనగలవు. మరి నీవు నేను రక్షించబడాలి అంటే ముందుగా నీవు నేను దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని వినవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు నేను దేవుని వాక్యాన్ని, క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నీవు నేను వింటామో మన హృదయంలో దుఃఖము, దైవానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో కలుగుతుంది. పాపులం అనేటువంటి మరి మన హృదయపు స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఫర్ గాడ్లీ సారో worketh repentance to salvation, not to be repented of, but the sorrow of the world worketh death. ఇలోకానుసారమైనటువంటి దుఃఖము మనలను మరణానికి నడిపిస్తుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సుకు నడిపిస్తుంది. ఈ మారు మనస్సు నిన్ను నన్ను నిత్య జీవానికి క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువ చెంతకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మరి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళుతూ ఉన్నప్పుడు మరి ఆయన శిష్యులతో పలికినటువంటి మాటలు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడవటం లేదు, నేను మీ యొద్ద ఉండటానికి పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతాను. ఆయన మిమ్మల్ని మరి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీ పాపములను గురించి మిమ్మల్ని ఒప్పిస్తాడు. మారు మనస్సు అనుభవంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువకు వెళ్ళక మునుపు శిష్యులతో పలికినటువంటి మాటలు, నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. హల్లెలూయా. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నీవు వింటావో, దేవుని సువార్తను, ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి రక్షణ సువార్తను నీవు ఎప్పుడైతే వింటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నటువంటి పాపమును గూర్చి నిన్ను కలువరి సిలువ చెంతకు నడిపించి నీ పాపములన్నిటినీ ఒప్పుకొన చేస్తాడు. అంతేకాదు,
క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీవు నేను పొందుకొనబోయేటటువంటి నీతిని గురించి, ఆ నిత్య జీవాన్ని గురించి ఆయన మనలను ఒప్పింపచేస్తాడు. అది మారు మనస్సు. హల్లెలూయా. ఇదిగో ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలను పాపమును గురించి ఒప్పిస్తాడో, పాపమును గురించి ఒప్పించి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును, మారు మనస్సును మనకు అనుగ్రహించి దేవుని వైపుకు తిరగడానికి మనలను నడిపించి, అంతేకాదు దేవుని యొక్క సత్యమును మనకు బోధిస్తాడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని మన జీవితం ద్వారా మన హృదయంలో మహిమపరచడానికి, క్రీస్తు రక్షణ కార్యాన్ని, క్రీస్తు ప్రభుల వారి రక్షణ కార్యాన్ని మనకు ఆయన వివరంగా బోధిస్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నేను దేవుని వైపు తిరగలేము. దేవుని హృదయాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించలేము. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినమే నేను క్రీస్తు ప్రభుల వారి రక్షణ సువార్తకు లోబడదాం. ఆయన కలువరి సిలువలో మనందరి నిమిత్తము మరణించాడని, ఆయన వైపు నేను తిరిగితే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, ఆయన సన్నిధిలో నుంచి విశ్రాంతి, పాపక్షమాపణ మనకు కలుగుతుందని గ్రహించి ఈ దినమే ఆయన వైపు తిరుగుదాం. దేవుడు అట్టి కృప, అట్టి మారు మనస్సు అనుభవం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవా, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగజేస్తుందని మీ లేఖనంలో సెలవిచ్చిన మాదిరిగా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో మా కొరకు చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణను అయ్యా మేము జ్ఞాపకం చేసుకుని కలువరి సిలువ చెంత మా పాపములన్నిటిని, మా దోషములన్నిటిని ఒప్పుకొని అయ్యా క్రీస్తు ప్రభుల వారు మాకు అనుగ్రహించేటటువంటి ఆ ఉచితమైనటువంటి రక్షణ ఆనందము, ఆ రక్షణ భాగ్యము మేము పొందుకొనడానికి ప్రభువా, మేము మారు మనస్సు పొంది మీ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని విని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ సన్నిధికి నడిపించబడి అయ్యా మీ నిత్య జీవాన్ని, మీ పరలోకపు రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేతముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, మారు మనస్సు అనుభవంలోనికి మా ప్రియుల కుటుంబాలన్నిటిని నడిపించి మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని, తద్వారా మా కుటుంబాలన్నిటిని క్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచే కుటుంబాలుగా స్థిరపరిచి సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.